హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం ఇండస్ట్రియల్లో అండ్ కన్స్ట్రక్షన్ వర్క్లో ఎక్కువగా యూస్ చేసే ఒక ఎక్విప్మెంట్ స్కఫోల్డింగ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కానీ ఈ స్కఫోల్డింగ్ సపోర్ట్ లేకుండా అక్కడ జాబ్స్ అనేవి జరగవు. ఓకే, సో అసలు స్కఫోల్డింగ్ అంటే ఏంటి, సో అది ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 900+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాన్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం. స్కఫోల్డింగ్ అంటే ఏంటి, దాని యొక్క బేసిక్స్ గురించి తెలుసు. ఓకే, సో స్కఫోల్డింగ్ అంటే ఏంటి? స్కఫోల్డింగ్ ఈజ్ ఏ టెంపరరీ స్ట్రక్చర్ టు సపోర్ట్ ది ఒరిజినల్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ వర్క్మెన్ యూజ్డ్ ఇట్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ టు క్యారీ ఆన్ ది రిక్వైర్డ్ వర్క్స్. స్కఫోల్డింగ్ అనేది ఒక టెంపరరీ స్ట్రక్చర్ లేదా ఒక టెంపరరీ ప్లాట్ఫామ్. ఎందుకోసం? టు సపోర్ట్ ఒరిజినల్ స్ట్రక్చర్. సో ఆ ఒరిజినల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయడానికి, అంటే దాని మీద ఏదైనా యాక్టివిటీ చేయడానికి. ఇక్కడ చూసారు కదా, సో ఇలా ఈ స్కఫోల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని అక్కడ ఆ వర్క్మెన్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ వర్క్మెన్ యూజ్డ్ ఇట్ యాజ్ ఏ ప్లాట్ఫామ్. సో వర్క్మెన్ దాన్ని ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని ఎందుకోసం? క్యారీ ఆన్ ది రిక్వైర్డ్ జాబ్స్. సో ఏవైతే ఆ జాబ్స్ అక్కడ చెయ్యాలో, సపోజ్ ఒక ఫ్లాంజ్ మార్చాలి, ఒక గ్యాస్కెట్ మార్చాలి, సో ఒక హార్ట్ వర్క్ చేయాలి, సో ఏదైనా అన్యాక్సెసిబుల్ ఏరియాలో మనం జాబ్ చేయాలి అంటే స్కఫోల్డింగ్ గ్యారంటీగా కావాలి. ఓకే, సో ఒక్కొక్క ఇండస్ట్రీలో చాలా వరకు వాటి యొక్క స్టాండర్డ్స్ ఉండొచ్చు, కానీ దాని యొక్క టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్నిటికీ సేమ్. సో టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్స్ వేరీస్ విత్ ది టైప్ ఆఫ్ వర్క్. సో అన్ని జాబులకి ఒకే టైప్ ఆఫ్ స్కఫోల్డింగ్ వేయాలని లేదు. సో అక్కడ టైప్ ఆఫ్ వర్క్ బట్టి, హైట్ ఆఫ్ వర్క్ బట్టి, అక్కడ ఉన్న ప్లేస్ బట్టి ఆ టైప్ ఆఫ్ స్కఫోల్డింగ్ అనేది మారిపోతుంది డిపెండింగ్ అపాన్ ఆ వర్క్ బట్టి. సో అవి ఏంటేంటి, ఏ రకాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. స్కఫోల్డింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ టింబర్ ఆర్ స్టీల్. చాలా వరకు మనం స్కఫోల్డింగ్ చూస్తూ ఉంటాము చెక్కలతో. సో సాధారణంగా మన ఈ కన్స్ట్రక్షన్ వర్క్లో ఎక్కువగా మనం కర్రలతో చూస్తూ ఉంటాం, దాన్నే మనం టింబర్ అంటున్నాము. ఓకే, సో దాని తర్వాత అడ్వాన్స్డ్గా ఇండస్ట్రీలో ఎక్కడైతే వాడుతున్నారో ఆ కర్రలతో మానేసి డైరెక్ట్గా స్టీల్తో ఈ స్కఫోల్డింగ్ వేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇట్ షుడ్ బి స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ టు సపోర్ట్ వర్క్మెన్. సో ఆ ఏదైతే ప్లాట్ఫామ్ మనం టెంపరరీ ప్లాట్ఫామ్ వేసామో అది స్టేబుల్గా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకూడదు, అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ ఏదైతే ఉందో అది కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉండాలి టు సపోర్ట్ వర్క్మెన్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ప్లేస్డ్ ఆన్ ఇట్. సో ఈ వర్క్మెన్నే కాకుండా అన్ని మీద ఏదైతే మనం వర్క్ చేయడానికి పెడుతున్నామో, సపోజ్ ఒక స్పానర్ కానీ, బేరింగ్ కానీ, లేకపోతే కొంచెం వెయిట్ ఉన్న వస్తువు ఏదైనా, సపోజ్ ఒక గేర్ బాక్స్ కానీ, సో అలాంటివి వెయిట్ ఉన్నవి అయినా సరే ఆ మెటీరియల్ కూడా మనం అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అది వాటిని బేర్ చేస్తూ ఉండాలి. దాన్నే ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్నే మనం స్కఫోల్డింగ్ అంటాం. సో స్కఫోల్డింగ్ అంటే సింపుల్గా ఒక టెంపరరీ స్ట్రక్చర్. సో అది ఒరిజినల్ స్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ అక్కడ ఒక ప్లాట్ఫామ్లా ఉండి అక్కడ కావలసిన జాబ్స్కి యూజ్ అవుతుంది. దాన్నే మనం స్కఫోల్డింగ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనం స్కఫోల్డింగ్ పార్ట్స్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో చాలామందికి స్కఫోల్డింగ్స్ అంటే ఏంటి, అండ్ ఏ స్కఫోల్డింగ్ ఎక్కడ వేయాలి, అండ్ ఏ
టైప్స్ ఆఫ్ స్కాఫోల్డింగ్ ఉంటాయి అనేది తెలుసు. అండ్ వాటి యొక్క పేర్లు మాత్రం కొంతమందికే తెలుసు, ఆ పార్ట్స్ పేర్లు. ఓకే, సో ఈరోజు మనందరం కూడా ఈ స్కాఫోల్డింగ్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా యాజ్ ఏ ఇంజనీర్గా. ఓకే, తప్పకుండా తెలుసుకోవాల్సిన పార్ట్స్. సో వాటి గురించి ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఓకే, సో మనం స్టార్టింగ్ ఆ స్కాఫోల్డింగ్ వేసేటప్పుడు బాటంలో, ఓకే, ఆ ల్యాండ్ మీద కానీ లేకపోతే ఆ స్లాబ్ మీద కానీ సిమెంట్ కాంక్రీట్ మీద కానీ కిందన సిల్ అంటే సోల్ బోర్డ్ ఏదైతే ఉందో దాని మీదే మనకి స్కాఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ స్కాఫోల్డింగ్ మీద డైరెక్ట్గా పైపు పెట్టకుండా ఒక బేస్ ప్లేట్ ఉంటుంది. ఓకే, ఈ బేస్ ప్లేట్ మీద మనకు ఒక్కొక్కసారి లెవెల్స్ అనేవి తేడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒక లెవెల్ అండ్ ఇది ఇంకా కిందకి వేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు లెవెల్ అడ్జస్ట్మెంట్ కోసం ఒక స్క్రూ జాక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఫొటోస్తో పాటు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ మనకి ఇవేవైతే వెర్టికల్ పైప్స్ ఉన్నాయో, ఈ వెర్టికల్ పైప్స్ ఉన్నాయి కదా, సో ఈ వెర్టికల్ పైప్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే స్టాండర్డ్. ఓకే, ఈ వెర్టికల్ పైప్స్ అన్నింటినీ కూడా స్టాండర్డ్ అని పిలుస్తాము. ఈ హారిజాంటల్ పైప్స్ ఉన్నాయి కదా, సో ఈ పైప్స్, ఈ పైపు, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే లెడ్జర్. స్టాండర్డ్, వెర్టికల్ పైప్స్, హారిజాంటల్ పైప్స్, లెడ్జర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇలాగా మనకి సపోర్టింగ్ కోసం కొన్ని క్రాస్ పైపులు ఉన్నాయి కదా, వాటిని మనం బ్రేసింగ్స్ అంటాం. చూసారు కదా, ఇలా ఉంది, సో ఇలా ఉంది, ఇలా ఉన్నాయి, సో ఇవన్నీ బ్రేసింగ్స్. మరి బ్రేసింగ్స్ ఇలా సైడ్గా ఉంటే, ఓకే, అంటే విడ్త్ పొజిషన్లో ఉంటే దాన్ని మనం ట్రాన్స్వర్స్ బ్రేసింగ్ అంటాం. అదే లాంగిట్యూడినల్లో ఉంటే, అంటే ఇలా ఈ ఎక్కువ లెంగ్త్లో ఉంటే దాన్ని మనం లాంగిట్యూడినల్ బ్రేసింగ్స్ అంటాం. నెక్స్ట్ ఈ పైప్ టు పైప్ కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే కప్లర్ అంటాం మనం. సో టైప్స్ ఆఫ్ కప్లర్స్ ఉంటాయి, అవి మీకు నెక్స్ట్ వీడియోలో ఫొటోస్తో పాటు చూపిస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనం ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నామో, ఓకే, ఆ ప్లాట్ఫామ్ మీద ఉండే ఆ బోర్డ్స్ కానీ లేకపోతే ఆ ప్లాట్ఫామ్ యొక్క ఆ ప్లాంక్స్ కానీ దాన్ని మనం ఏమంటామంటే స్కాఫోల్డింగ్ ప్లాంక్ లేదా స్కాఫోల్డింగ్ బోర్డ్స్ అంటాం. ఆ స్కాఫోల్డింగ్ ప్లాంక్స్కి లేదా స్కాఫోల్డింగ్ బోర్డ్స్కి సపోర్ట్గా ఇలా ఒక హార్జెంటల్గా మనం పైపులు వేస్తాము. ఓకే, వాటిని మనం ట్రాన్సమ్ అంటాం. వీటిని ఇది కానీ అండ్ ఇది కానీ దాన్ని ట్రాన్సమ్ అంటాం. ఓకే, సో ఇక్కడతో ఇటువైపు ఇవి మనకి అయిపోయింది. నెక్స్ట్ మనకి మెయిన్ మనం ఎక్కడైతే ప్లాట్ఫాము ఈ టెంపరీ స్ట్రక్చర్ ప్లాట్ఫామ్ ఉందో అక్కడ టాప్లో ఉండే రైల్ని టాప్ రైల్ అంటాం. అండ్ మిడ్లో ఉండే దాన్ని మిడ్ రైల్ అంటాం. ఈ రెండింటి తర్వాత మనం ఎక్కడైతే నించుంటున్నామో ప్లాట్ఫామ్ మీద అక్కడి నుంచి ఏ వస్తువులు కిందకి పడిపోకుండా అండ్ ఆ అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా కిందకి పడకుండా అలాంటివన్నీ ఈ టో బోర్డ్ ఏదైతే ఉందో అది టేక్ కేర్ చేస్తుంది. ఓకే, టో బోర్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఇక్కడి నుంచి మనం గ్రౌండ్ నుంచి మరి ప్లాట్ఫామ్కి రీచ్ అవ్వాలి అంటే ఒక ల్యాడర్ ఉండాలి. ఓకే, ఈ ల్యాడర్ నుంచి ఇలా పైకి వెళ్ళిన తర్వాత మరి ఇది మొత్తం స్కాఫోల్డింగ్తో మనం క్లోజ్ చేస్తే ఎలా ఎంటర్ అవుతారో, సో అందుకోసమే ఒక ఎంట్రన్స్ అనేది మనం ఈ ఫాల్స్ అపరైట్ ఏదైతే ఉందో సో ఎంట్రన్స్ అవ్వడానికి వీలుగా ఆ అపరైట్ అనేది మనం ఉంచుతాం. నెక్స్ట్ మరి అది కంటిన్యూస్గా ఓపెనింగ్ ఉంటే అక్కడి నుంచి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే సెల్ఫ్ క్లోజింగ్ డ్రాప్ బార్ అనేది మనం ఈ టాప్లో పెడతాం. దీన్ని మనం సెల్ఫ్ క్లోజింగ్ డ్రాప్ బార్. ఓకే, సో ఇది స్కాఫోల్డింగ్ పార్ట్స్ గురించి క్లియర్ కట్గా. సో ఇక మీద నుంచి మనం ఏ స్కాఫోల్డింగ్ చూసినా సరే
మనం వాటి యొక్క పార్ట్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఈ పార్ట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ చూసారు కదా, ఈ బాటమ్ నుంచి, ప్లాట్ఫామ్ బాటమ్ నుంచి ఈ టాప్ రైల్కి ఎంత ఉండాలి? 0.96 నుంచి 1.15 మీటర్ మధ్యలో ఉండాలి. సో మినిమం 1 మీటర్ అనేది ఉండాలి గ్యారంటీగా. ఓకే, సో ఆ స్టాండర్డ్ అనేది మనం చూసుకోవాలి. ఈ స్కాఫోల్డింగ్ టైప్స్ ఏంటి? టైప్స్ ఆఫ్ స్కాఫోల్డింగ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే సింగిల్ స్కాఫోల్డింగ్, డబుల్ స్కాఫోల్డింగ్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. డబుల్ స్కాఫోల్డింగ్, క్యాంటిలివర్ స్కాఫోల్డింగ్, సస్పెండెడ్ స్కాఫోల్డింగ్ అండ్ ట్రెస్టల్ స్కాఫోల్డింగ్, స్టీల్ స్కాఫోల్డింగ్ అండ్ ప్యాటెంటెడ్ స్కాఫోల్డింగ్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇది మూవబుల్ స్కాఫోల్డింగ్ అంటారు. ఓకే, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మనకి ఏ ప్లాట్ఫామ్ మీద కావాలంటే ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అక్కడ ఆ వర్క్ అట్ హైట్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, చాలా హెవీ స్కాఫోల్డింగ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు ఫర్ సర్టెన్ జాబ్స్ కోసం. ఓకే, సో ఇప్పుడు మనం అర్థమైందని అనుకుంటున్నాను స్కాఫోల్డింగ్ గురించి అండ్ దాని యొక్క బేసిక్స్ గురించి, దాని యొక్క పార్ట్స్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో స్కాఫోల్డింగ్ టైప్స్ గురించి అండ్ దాని నెక్స్ట్ వీడియోలో మనం ఆ స్కాఫోల్డింగ్ పార్ట్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎలా ఉంటుంది, ఓకే, ఆ లెడ్జర్ ఎలా ఉంటుంది, కప్లర్ ఎలా ఉంటుంది, సో అలాంటివన్నీ కూడా మనం చూద్దాం. సో స్కాఫోల్డింగ్ గురించి బాగా తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.